ప్రతాప్ని ఒప్పించి చక్రిని పెళ్లి చేసుకున్న మహాలక్ష్మి అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మిని డ్రాప్ చేయడానికని వెళ్లిన చక్రి అయితే తన మనసులోని మాట చెప్పేయడం మంచిది, ఇంకా ఆలస్యం చెయ్యకూడదు అన్న ఉద్దేశంతో మహాలక్ష్మిని తను ప్రేమిస్తున్నట్టుగా చెప్పేస్తాడు. చెప్పేసేసరికి మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది, ఆలోచిస్తుంది. ఎందుకంటే చక్రి నన్ను భారీగా అంగీకరిస్తున్నాడా లేక నన్ను ప్రేమిస్తున్నాడా అన్న విషయం గురించి ఆలోచిస్తుంది. తను చేసిన ప్రతి ప్రవర్తన ప్రతి పని గురించి ఆలోచించి చక్రి నన్ను ఇష్టపడుతున్నాడా, అలా నన్ను ఇష్టపడడం వల్లే పెళ్లి చేసుకున్నాడా, నన్ను సేవ్ చేశాడా అని ఈ కన్ఫ్యూజన్ లో మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళతో కూడా సరిగ్గా కలవదు. ఏమైందమ్మా మహాలక్ష్మి అని చెప్పి ఇంకా పెద్ది అడిగినా గాని ఏమీ లేదు పెద్ది, కొంచెం ఒంట్లో నలతగా ఉంది అని చెప్తుంది తప్ప చక్రి ప్రపోజ్ చేశాడు, చక్రి ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అన్న విషయాన్ని మాత్రం చెప్పదు. ఎందుకంటే మహాలక్ష్మి చక్రిని తప్పుగా అర్థం చేసుకోలేదు. తను నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడేమో, ప్రేమ ఎవరి మీద ఎవరికైనా కలుగుతుంది కదా, తనకు నా మీద ప్రేమ కలిగింది, దాన్ని నేను తప్పు పట్టలేను అన్నట్టుగా తనలో తను మదన పడుతూ ఉంటుంది. ఇంకా ఆఫీసులో కూడా దివ్య కూడా అలా సైలెంట్ గానే ఉంటుంది. సైలెంట్ గానే ఏమైంది మహాకు, కొంచెం సైలెంట్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది దివ్య. ఒక రోజు విక్కీ వాళ్ళ ఇంట్లో పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తారు. పెళ్లి చేసుకోవరే, ఎప్పుడు చేసుకుంటావు, పెళ్లి సంబంధాలు చూస్తాము అంటూ మాట్లాడేసరికి నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, తను ఒప్పుకుంటే తనని చేసుకుంటాను, తను ఒప్పుకోని పక్షంలో మీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి ఇంకా విక్కీ చెప్తాడు. చెప్పిన తర్వాత మహాలక్ష్మికి చెప్పాలని, మహాలక్ష్మికి తన మనసులో మాట ఏదో రకంగా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఒక రోజైతే అందరూ లంచ్కి వెళ్ళిపోతున్న టైంలో నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి లంచ్కి వెళ్తున్నాం కదా విక్కీ, అసలే మహాకు ఆకలి వేస్తుంది అని చెప్పింది అనేసరికి సరే అయితే లంచ్ చేసి వచ్చాక నేను నీతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా విక్కీ తన రూమ్ లో తన క్యాబిన్ లో ఎదురు చూస్తూ ఉండేసరికి ఇక్కడ మహాలక్ష్మి ఇక్కడ దివ్య ఇద్దరు కూడా భోంచేస్తారు. అదేంటి ఇంకా విక్కీ రాకపోవడం ఏంటి అనగానే తను ఎవరితైనా మాట్లాడాలి అనుకుంటే భోజనం చేయకుండానే వెయిట్ చేస్తాడు, అందుకే నిన్ను లంచ్ సమయానికి రమ్మని చెప్పాడు. ఇప్పుడు నువ్వు భోజనం చేసి తిరిగి వెళ్లేంత వరకు తను నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు అని చెప్పనగానే అవునా, ఆ విషయం ఇందాక చెప్పుంటే నేను లంచ్ చేయకుండానే వెళ్లేదాన్ని కదా అని చెప్పనేసరికి అవసరం లేదులే, విక్కీ లంచ్ చేయకుండా ఉంటాడు గాని నువ్వు అసలే ఆకలిస్తుంది అని చెప్పావు కదా, నువ్వెందుకు లంచ్ చేయడం మానేయడం, విక్కీ దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాడో తెలియదు కదా అని చెప్పాను గానీ సరే ఇంతకీ దేని గురించి అంటావు అనగానే నాకేం తెలుసు దేని గురించో ఏంటో, నాకు అవన్నీ తెలియదు కాబట్టి మనం సైలెంట్గా ఉండడమే మంచిది అని ఇంకా దివ్య అనేసరికి సరే అని ఇంకిద్దరు కూడా లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత దివ్య అంటుంది లక్కీ రమ్మన్నాడు కదా వెళ్ళు మహా అని చెప్పాను కానీ సరే విక్కీ రమ్మన్నాడు కదా వెళ్ళు మహా అని చెప్పనేసరికి సరే అని ఇంకా మహాలక్ష్మి తన క్యారియర్ అక్కడ పెట్టేసి తను వెళ్తుంది. తను వెళ్ళేసరికి వెళ్ళిన తర్వాత రాలకి నీ గురించే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి విక్కీ చెప్తాడు. చెప్పండి ఏంటి, దేని గురించి నాతో మాట్లాడాలి అని చెప్పాను కానీ 1 minute అంటూ తన పాకెట్లోంచి రింగ్ తీసి ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేసేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అసలే చక్రి ప్రపోజ్ చేశాడన్న దిగ్భ్రాంతిలో ఉన్న మహాలక్ష్మికి విక్కీ కూడా ప్రపోజ్ చేయడం మరొక షాకింగ్ లా అనిపించేసరికి ఇంకా అక్కడ ఏం మాట్లాడకుండా బయటికి వచ్చేసి తన పని తను చూసుకుని పక్కనున్న దివ్య అడుగుతుంది ఏమైంది ఏం జరిగింది అని. ఎంత అడుగునా గానీ సమాధానం చెప్పకుండానే తన వర్క్ తను చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదు, అంటే
తను వర్క్ తను చేసుకుని నార్మల్గానే తను అక్కడి నుంచి ఆ ఇంటికి బయలుదేరిపోతుంది. ఇంటికి రావడంతో గదిలోకి వెళ్ళి ఏడవడం మొదలు పెడుతుంది. చక్రితో కూడా సరిగ్గా మాట్లాడదు, ఏడుస్తూ ఉంటుంది. నాలో ప్రేమను మాత్రమే చూస్తున్నారా, నేను ఎంత కష్టపడుతున్నానో, నా గోల్ ఏంటి, అవేమీ ఆలోచించరా, ప్రేమ మాత్రమే చూసుకుంటారా అని చెప్పి ఏడుస్తూ ఉండేసరికి ఏంటన్నయ్య ఏమైంది అనగానే అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ నువ్వు వెళ్ళడుగు, నీకు అన్ని విషయాలు చెప్తుంది కదా అని చెప్పాను. కానీ సరే అని, ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు అని చెప్పు, మరి చక్రి ఉండాలి కదా అంటే చక్రి బయటికి వెళ్ళాడు అని చెప్పు అనగాని సరే అన్నయ్య అని ఇంకా కన్నా లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది వదిన, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పాను. కానీ అది అది అనేసరికి ఏ వదిన, నేను నీకు ఫ్రెండ్ లాంటి వాడిని కాదా, నాతో చెప్పుకోకూడదా, ఓహో నేను చిన్నపిల్లవాడిని అని అనుకుంటున్నావా, నాకు అన్నీ తెలుసు వదిన, చిన్నపిల్లవాడిని ఏం కాదు, అందరిలో చిన్నవాడినేమో కానీ నేను చిన్నపిల్లవాడిని కాదు అంటూ చెప్పడంతో ఏం చెప్పమంటావు, మీ చక్రి అన్నయ్య ఏమో నన్ను ప్రేమిస్తున్నాను అని వారం క్రితం చెప్పాడు, దాన్నే నేను ఎలా తీసుకోవాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు మరొకడు మా బాసు, అదే ఇంటికొచ్చాడు కదా విక్కీ, తను నాకు ప్రపోజ్ చేశాడు అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా బయట ఉన్న చక్రి, లోపలున్న కన్న, ఏంటొదినా తను నీకు ప్రపోజ్ చేశాడా, మరి నువ్వేం చెప్పావు, యాక్సెప్ట్ చేసేసావా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావురా కన్నా, నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను, నాకు తన మీద ఫీలింగ్ ఉండొద్దా అని చెప్పాను. కానీ మరి నీకు ఎవరి మీద ఫీలింగ్ ఉంది అని చెప్పనేసరికి ఎవరి మీద ఫీలింగ్ ఉందో నాకే తెలియడం లేదు, నాకు అయితే మా బాస్ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, కానీ నా బాస్ నాకు ప్రపోజ్ చేయడంతో నేను ఏం చేయలేకపోయాను, నా మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉందిరా కన్నా, నాకేం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదురా కన్నా అంటూ ఇంకా మహాలక్ష్మి మాట్లాడేసరికి ఇంకా బయటకు వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత అన్నయ్య, మహాలక్ష్మి వదిన నిన్ను లవ్ చేస్తుంది అన్నయ్య అని చెప్పనేసరికి ఏం వాగుతున్నావురా, మహాలక్ష్మి గారు నన్ను ఇష్టపడితే వారం రోజుల క్రితం నేను చెప్పిన విషయాన్ని ఎందుకు ఇప్పటి వరకు పట్టించుకోకుండా తిరుగుతున్నారు అనగానే, అన్నయ్య వదిన పట్టించుకోలేదు అని ఎవరు చెప్పారన్నయ్య, వదిన పట్టించుకుంది కాబట్టే ఇప్పుడు విక్కీ ప్రపోజ్ చేసినా తనని రిజెక్ట్ చేయకుండా అలానే ఉంచింది, కానీ నీతోనే తనకి ఇష్టం ఉంది, తనంటే ఇష్టం లేదు, ఈరోజు తనకి ఇష్టం లేదు అని చెప్పేస్తుంది అని నా మనసు కనిపిస్తుంది అనేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే వెళ్ళడంతో సరాసరి విక్కీ రూమ్లోకి వెళ్తుంది. సార్ నేను మీతో మాట్లాడాలి అనగాని చెప్పు విక్కీ అనేసరికి, దయచేసి ప్రేమలు దోమలు అంటూ నా లైఫ్లోకి రావాలని చూడొద్దు సార్, ప్లీజ్ నన్ను ఇలానే ఉండనివ్వండి, ఇక మీదట కూడా నన్ను లక్కీ అని పిలవద్దు, మహాలక్ష్మి అని పిలవండి లేదా మహా అని పిలవండి, మీరు కొత్తగా ముద్దు పేరు పెట్టి పిలవాల్సిన పని లేదు అంటూ ఇంకా మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి అది కాదు లక్కీ, ఒక్కసారి నా మాట విను, నీ భవిష్యత్తు బాగుంటుంది అనగానే భవిష్యత్తు బాగుండడం ఏంటి సార్, మనసుకు నచ్చవలసిన అవసరం లేదా, మనసుతో సంబంధం లేదా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మనసు బాధపడుతుంది సార్, అయినా నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, ఫీలింగ్ లేనప్పుడు నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తాను, ఎలా పెళ్లి చేసుకుంటాను, దయచేసి నా బాధని నా క్షోభని అర్థం చేసుకోండి అంటూ ఇంకా మహాలక్ష్మి చెప్పి బయటికి వచ్చేస్తుంది. అమ్మయ్యా చెప్పేశాను, ఇంకా నాకు ఎలాంటి బాధ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా కన్నా ఫోన్ చేస్తాడు. చెప్పరా కన్నా అనగానే, అన్న వదిన నువ్వు అన్నయ్యకి చక్రి అన్నయ్యకి ఏమైనా చెప్పావా అని చెప్పనేసరికి, నేను చెప్పడం ఏంట్రా, ఏం చెప్పడం గురించి అనేసరికి, అదే వదిన నువ్వు చక్రి అన్నయ్య నిన్ను ఇష్టపడుతున్నాడని ప్రపోజ్ చేశాడు అని చెప్పావు కదా, నువ్వేమన్నా దాన్ని రిజెక్ట్ చేసావా, నిన్ను ప్రేమించలేను అంటూ ఏమైనా చెప్పావా అనగానే, అలా ఏమీ చెప్పలేదు, ఇప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పరా అని చెప్పాను. కానీ ఏం జరిగిందా, చక్రి అన్నయ్య పార్కులో మరొక అమ్మాయితో ఉన్నాడు వదిన అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. ఏం మాట్లాడుతున్నావు, మీ అన్నయ్య మరొక అమ్మాయితో ఉండడం ఏంటి, అది నీ ఇష్టం వదిన, నీ ఇష్టం, నీకేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే నీ ఇష్టం, లేకపోతే లేదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త చెప్పడంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆఫీసులో కూర్చుని.
ఏమైంది మహా, ఏం జరిగింది అనగానే అర్జెంటుగా నేను వెళ్ళాలి అని గబా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరిపోతుంది. మహా మహా అంటూ ఎంత పిలుస్తున్నా కానీ వినిపించుకోదు. ఆటో అని చెప్పి ఇంకా ఈ పార్కు అని చెప్పాడు కదా, సరాసరి ఆ పార్కు దగ్గరికి వెళ్తుంది మహాలక్ష్మి. అప్పటికే కన్నా అమ్మాయి డ్రెస్ వేసుకుని అమ్మాయి వేషంలో విగ్గు పెట్టుకుని కూర్చుని ఉంటాడు. అటు తిరిగి ఇటు పక్కకి చక్రి మాత్రమే కనిపిస్తాడు. అంటే వేరే అమ్మాయిలా కనిపిస్తాడు కన్న అయితే. అంటే చక్రి అమ్మాయిని బొగ్గకెళుతూ అంటే ఏం కనిపించదు, హెయిర్ మాత్రం కనిపిస్తుంది అంతే. హెయిర్ మాత్రం అమ్మాయి హెయిర్ అన్నట్టు క్లియర్గా తెలిసేటట్టు పెడతారు. సో బొగ్గకెళ్ళడం, ఇద్దరు మాట్లాడుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఇదంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా కనిపించేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి చూసి, ఏంటి చక్రి గారు నాకు దూరం అయిపోతారా? తను నన్ను ప్రేమిస్తున్నాడు కదా, మరి తన వంక చూడడం ఏంటి అని తెగ ఫీల్ అయిపోతుంది. అవును, నేనే పిచ్చిదాన్ని. నా మనసులో ఏం ఫీలింగ్ ఉందో ఏంటో చెప్పకపోతే ఆయన మాత్రం ఎలా తెలుసుకుంటారు అని మహాలక్ష్మి గబగబా దగ్గరికి వెళ్తుంది. చక్రి గారు మీరేం చేస్తున్నారు, మీకు ఏమన్నా తెలుస్తుందా అనగానే, మీకు ప్రపోజ్ చేశాను, మీరెలాగా పట్టించుకోవడం లేదు కదా, అందుకే ఈ గ్యాప్లో ఎందుకు ఖాళీగా ఉండాలి, మీరు ఎలాగా ఒప్పుకోరు అని తెలిసిపోయి నేను మరొక అమ్మాయిని చూసుకున్నాను అని చెప్తాడు చక్రి. చెప్పడంతో నన్ను కాదని మరొక అమ్మాయిని చూసుకోవడానికి మీకెంత ధైర్యం, ఎవత్తివి నువ్వు అంటూ ఇలా తల పట్టుకునేసరికి విగ్గు కాస్త చేతిలోకి వచ్చేస్తుంది. విగ్గు కాస్త చేతిలోకి వచ్చేయడంతో వదిన నేను అని చెప్పనగానే ఒక్కసారిగా మహాలక్ష్మి కొంచెం సిగ్గనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి గారు అంటూ ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండానే వెళ్ళిపోతుంది మహాలక్ష్మి అయితే. ఇంకా ఇది ఇలా ఉంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. నిజంగా నేను చక్రిని ఇష్టపడుతున్నానా? అందుకే విక్కీ నాకు ప్రపోజ్ చేసినా నేను ఆ ప్రపోజల్ని ఒప్పుకోలేదా? మరి చక్రి మరొక వ్యక్తితో అంటే మరొక అమ్మాయితో ఉంటే నేనెందుకు జెలసీ ఫీల్ అవుతున్నాను? నేనెందుకు నాకు రావాల్సిన వాడు నా వాడు వేరే వాళ్ళకి దక్కుతున్నాడు అని నేనెందుకు ఫీల్ అవుతాను? ఏంటి ఇదంతా ప్రేమేనా అని ఇంకా మహాలక్ష్మి కాస్త అనుకుంటుంది. మహాలక్ష్మి కాస్త అనుకునేసరికి అప్పుడే ఫోన్ చేస్తాడు ఇంకా మహాలక్ష్మి వాళ్ళ నాన్న. ఫోన్ చేసేసరికి ప్రతాప్ ఫోన్ చేయడంతో అమ్మ మహాలక్ష్మి అని చెప్పాను కానీ నాన్న అని చెప్పనేసరికి, ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా, నీ జీవితం బాగుందా, నన్ను క్షమించమ్మా, నీ జీవితంతో నేను ఆడుకున్నాను, నీ లైఫ్ బాగుండాలని నేను కోరుకుంటాను, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనేసరికి నేను మీతోటి అమ్మతోటి ఒక నిర్ణయం గురించి మాట్లాడాలి అని చెప్పాను కానీ, అవునా ఏంటమ్మా ఇంటికి వచ్చేస్తావా అనగానే సరాసరి ఇంటికే వస్తాను అని మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పడంతో సరేనని అక్కడికి వెళ్తారు. ఇంకా చక్రిని కూడా తనతో పాటు తీసుకువెళ్తున్నానని పెద్దికి తీసుకెళ్తుంది. మళ్ళీ ఆ ఇంటికా అని చెప్పాను కానీ, అవును పెద్ది, ఈసారి ఉండడానికి కాదు వచ్చేస్తాం తిరిగి అని చెప్పాను కానీ, సరే నీ ఇష్టమమ్మా, నీ మాటను నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని ఇంకా పెద్ది అయితే చెప్తాడు. ఇద్దరు కూడా బయలుదేరతారు. బయలుదేరడంతో ఏంటి మహాలక్ష్మి గారు అలా ఉన్నారు అనగానే, నేను ఎలా ఉంటే మీకెందుకు, మీరు ప్రేమించుకుంటున్నారు కదా అనగానే, కన్నాయే కదండి వాడు అనేసరికి, కన్నా అయినా సరే మీరు కావాలని అమ్మాయిలా ఫీల్ అయ్యి మరీ ప్రేమించుకుంటున్నారు కదా అంటూ మళ్ళీ మొదలు పెడుతుంది. అబ్బో ఈ అమ్మాయిలతో ఎలా వేగాలో తెలీదు, కాలికేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలికేస్తారు. ఈ అమ్మాయిలు ఫేసే మాట తీరే ఇంతో లేక ఈ అమ్మాయిలో ఇంతో ఏమీ అర్థం కాదని ఇంకా చక్రి కాస్త అనుకుని నవ్వుకుంటాడు. ఏంటి నవ్వుతున్నారు అనగానే, ఏమీ లేదు అనగానే, నా ఫేస్ చూస్తుంటే నవ్వొస్తుందా అనగానే, లేదు, మీ అమాయకత్వం మీ అల్లరి మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుంది అని ఇంకా మాట్లాడడంతో ఈలోపు ఇల్లు రానే వస్తుంది.
అమ్మ మహాలక్ష్మి రామ్మ అని చెప్పి ఇద్దరిని కూడా హాల్లోని నిలబెట్టి హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తారు. రెండల్లుడు గారు, మీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించండి, అవన్నీ మనసులో పెట్టుకోకండి అని చెప్పానుగా, కూర్చోండి అల్లుడు గారు అని ఇంకా తన మామ పక్కనే అల్లుడిని కూర్చోబెడతాడు. నాన్న, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఆ తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాలి అంటూ చెప్పేసేసరికి, చెప్పమ్మా అని చెప్పాను. కానీ మీరంతా అనుకుంటున్నట్టు ఆ రోజు నేను చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. కేవలం పిల్లకోడు నుంచి నా జీవితాన్ని కాపాడుకోవడం కోసమే చక్రిని ప్రేమించాను అని మీరంతా నమ్మేటట్టుగా పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ రోజు నాకు గిల్టీనెస్ అనిపించింది, ఆ రోజు నేను తప్పు చేస్తున్నాను అని అనిపించింది. కానీ ఈ రోజు మాత్రం తప్పు చెయ్యున్నాన్న అని చెప్పనేసరికి, ఏమంటున్నా మహా అంటే ఈ చక్రి నీ భర్త కాదా అని చెప్పాను. కానీ నా మెడలో తాళి కట్టాడంతే, నా భర్త కాదు అనేసరికి ఇంకా లేవరా ముందు అని చెప్పి ఇంకా ప్రతాప్ అంటాడు, ఒక్క నిమిషం డాడీ, నేను చెప్పేది పూర్తి కాలేదు, నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి అనేసరికి, చెప్పమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు, ఇన్ని రోజులు నాటకం ఆడానంటున్నావా అనగాని, ఒక్కసారి నేను చెప్పేది వినండి నాన్న, చెప్పేది విన్న తర్వాత అప్పుడు మాట్లాడండి. నేను ఎప్పుడైతే ఈ ఇంటి నుంచి ఆ ఇంట్లో అడుగు పెట్టానో ఆ ఇంటిని నేను ఒక జైల్లాగే ఫీల్ అయ్యాను. ఎందుకంటే అదంతా కొత్త ఇల్లు, కొత్త ప్రపంచం, నాకు అదంతా కూడా ఏమీ తెలీదు. అయినా సరే నాకు కొత్తదనం పోయి నేను ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చిన, ఆ ఇంట్లో గొడవపడి హాస్టల్కి వెళ్ళినా మళ్ళీ అదే ఇంట్లో అడుగు పెట్టేంత వరకు నా మనసులో లేదు నాన్న. ఎందుకో ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళ ప్రేమలు, వాళ్ళ ఆప్యాయతలు చూసి నా మనసు వాళ్ళ వైపే మొగ్గు చూపుతుంది. నేను ఎంత నా మనసుని కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నాను. ఇది ఇలా ఉంటే చక్రి నన్ను ఇష్టపడుతున్నానని, నా మెళ్ళో ఆపద్ధర్మంగా కట్టిన తాళిని నిజం చేద్దామని, నేను మిమ్మల్ని భార్యగా అంగీకరించాలనుకుంటున్నాను అన్న విషయం కాస్త చెప్పాడు. ఆ తర్వాత నేను ఆలోచించాను, చక్రి ఇంత చేశాడు, ఇన్ని రకాలుగా చేశాడు, తన మనసులోని ప్రేమను నాకు చెప్పడం కోసమే చక్రి ఇంత ఆరాటపడుతున్నాడు. నేను తన భార్యని, తన భార్య స్థానంలో అందరికీ తెలిసిన దాన్ని, నన్ను సొంతం చేసుకోవాలనుకుంటే ఎలా అయినా సొంతం చేసుకోవచ్చు. కానీ చక్రి అలా అనుకోవడం లేదు నాన్న. నన్ను పెళ్లి చేసుకోవాలి, సాంప్రదాయబద్ధంగా అప్పుడు జరిగినట్టు కాకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నాడు. నేను నా మనసులోని మాటను చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెప్పానో కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా చక్రిని ఇష్టపడుతున్నాను అన్న విషయం మీకు క్లారిటీగా చెప్తున్నాను అనేసరికి, ఏంటి మహా, నువ్వు నిజంగా చక్రిని ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను నాన్న, చక్రితోనే నా లైఫ్ అనుకుంటున్నాను. వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులు మాత్రం చాలా విశాలమైనవి. ఆ మనసులు, ఆ కుటుంబంతో కలిగే సంబంధం నాకు కావాలి. టోటల్గా కుటుంబం అంతా కూడా నాకు కావాలి నాన్న అని చెప్పేసరికి, మీరేమంటారు అనగానే, మీ ఇష్టం, మహాలక్ష్మి గారి ఇష్టం. మహాలక్ష్మి గారంటే నాకు చాలా ఇష్టం. తను నేను మొదటిసారి చూసినప్పుడే తనని ఇష్టపడ్డాను. తర్వాత వేరే వాళ్ళతో పెళ్లి కుదిరిందనగానే బాధపడ్డాను. ఆ తర్వాత మళ్ళీ మహాలక్ష్మి గారే నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మా ఇద్దరిని ఏదో కలపడానికి ప్రయత్నిస్తుంది అని ఎంతగానో నమ్మాను. కానీ మా పెళ్ళి అలాంటి సిచ్యువేషన్లో జరిగింది. అందుకే మీ నిర్ణయం కోసం వచ్చాను అనగానే, మీరిద్దరూ ఇష్టపడి మా మహాలక్ష్మి కూడా నిన్ను ఇష్టపడిన తర్వాత ఇంకా నేనేం చేస్తాను, మీ ఇద్దరికి నేనే పెళ్లి చేస్తాను అనగానే, నిజంగానా నాన్న అనగానే, నిజంగా చెప్తున్నాను, మీ ఇద్దరికి నేనే పెళ్లి చేస్తాను అని చెప్పి ఇంకా ప్రతాప్ అయితే అంటాడు, సరే నాన్న, ఈ విషయం మీకు చెప్పడం కోసమే నేను వస్తాను అన్నాను. సరే ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి, రండి చక్రి గారు అని చక్రి చేయి పట్టుకుని మరీ తీసుకుని వచ్చేస్తుంది. ఇంకా అలా తీసుకొచ్చేసాక ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం అంతా కూడా పెద్దికి చెప్తుంది. ఏంటమ్మా మహా, నువ్వు చక్రిని ప్రేమిస్తున్నావా అనగానే, అవును పెద్ది, చక్రిని ప్రేమిస్తున్నాను, చక్రియే లోకంగా బ్రతుకుతున్నాను,
నా లైఫ్లోకి మరొకరు వచ్చి నా లైఫ్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. అందుకే చక్రిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి మొత్తం విషయం జరిగిందంతా కూడా చెప్పేశాను. చెప్పేస్తే అప్పుడు నువ్వు ఇష్టపడలేదు అంటున్నావు కాబట్టి, అందరి దృష్టిలో నీ పెళ్ళి అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేస్తాను అని చెప్పి ప్రతాప్ చెప్పాడని మహాలక్ష్మి పెద్దికి చెప్తుంది. నువ్వు చెప్పేవన్నీ కూడా షాకింగ్ న్యూస్ లాగా అనిపిస్తున్నాయి. నీకు చక్రి మీద ప్రేమ కలగడం ఏంటి? మీ ఇద్దరు ప్రేమించుకోవడం ఏంటి? ఆ పెళ్లికి మీ నాన్న ముందు పెళ్ళయింది నిజం కాదు అని చెప్పినా ఇప్పటి పెళ్లి చేసుకోవడానికి మీ నాన్న అంగీకరించడం ఏంటి? నాకు పిచ్చ కన్ఫ్యూజన్లో ఉందొదినా అని చెప్పి ఇంకా కన్నా అనగానే నీకేం అర్థం కాదురా, పెద్ది కన్నీ అర్థమవుతున్నాయి అనగాని అర్థమవుతున్నాయి. సరే మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కరండి, తినడానికి ఏమైనా పెడతాను అని చెప్పి ఇంకా పెద్ది కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మహాలక్ష్మి చాలా సంతోషంగా చక్రితో క్లోజ్గా ఉంటుంది. ఇంకా ప్రతాప్ ఫోన్ చేసి, అమ్మ మహాలక్ష్మి, మీ వాళ్ళందరినీ బట్టలు తీసుకోవడానికి పలానా షాప్ దగ్గరికి రమ్మను అని చెప్పనగానే సరేనని అందరు కూడా బట్టలు తీసుకోవడానికి ఆ షాప్ దగ్గరికి వెళ్తారు. విక్కీ చక్రి కార్లో వెళ్ళేసరికి అక్కడ షోరూమ్ చూస్తే చాలా పెద్దది ఉంటుంది. ఒక్కొక్కరు జోబిల్లో 10,000కి మించి ₹1 కూడా లేదు. వాటితోటే బయలుదేరి బయటికి వస్తారు. వచ్చిన తర్వాత అల్లుళ్ళు అని చెప్పనగానే ఇంకా ఎందుకంటే అందరూ అల్లుళ్ళే కదా ప్రతాప్కి, మమ్మల్ని నా సారా అనగానే మా సారేంటి సారు, కాబోయే వాళ్ళము అందరూ వరుసలు పెట్టి పిలుచుకోవచ్చు, మీకు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ తీసుకోండి అని చెప్పాను. కానీ పర్వాలేదు సార్ ఉన్నాయి అనగానే నా కూతురికి చక్రికి పెళ్ళి జరగబోతుంది, మరి నా కూతురు పెళ్ళిలో మీరు హైలైట్ కావద్దా? మీకు నచ్చిన బట్టలు తీసుకోండి, బిల్లు గురించి ఆలోచించొద్దు, నేను నా అల్లుళ్ళ కోసం కొంటున్నాను అనుకుంటాను, ఎక్కడా నా దోస్త్ ఎక్కడా అని చెప్పాను. కానీ ఇక్కడే ఫ్రెండ్ అంటూ ఇంకా నారాయణ ఎంట్రీ ఇస్తాడు. ఇంకా నువ్వు రాలేదనుకుంటున్నాను ఫ్రెండు, వెళ్ళు నీకు నచ్చిన బట్టలు తీసుకో అని చెప్పాను. కానీ సరే ఫ్రెండు రా వెళ్దామని ఇంకా వీళ్ళంతా కూడా చాలా కలిసిపోతారు. కలిసిపోయి చాలా సంతోషంగా అయితే షాపింగ్ మొత్తం క్లియర్ చేసేసరికి వీళ్ళ నలుగురు బట్టలకే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఏంటి ఇంత తక్కువలో తీసుకున్నారు అని దగ్గరుండి మరి ప్రతాపు తీయిస్తాడు. ఎందుకంటే తను చీప్గా తీసుకుంటారు, వాళ్ళు రేట్లు చూస్తారు కదా, ఇంత రేట్ వద్దు అంత రేట్ వద్దు అనేసరికి ప్రతాప్ వచ్చి అందరికీ కూడా కాస్ట్లు ఇవి తీస్తారు. ఇటు మహాలక్ష్మికి చక్రికి కూడా బట్టలు తీస్తారు. అందరూ కూడా బట్టలు తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఆ నలుగురు జతలు ప్రత్యేకించే ₹50,000 వరకు ఉంటాయి. దానికి కూడా వెనకాడడు ప్రతాప్. అయితే ఇంకా ఇంటికి వచ్చాక పెళ్లి రోజు రానే వస్తుంది. అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా చూస్తూ ఉంటారు. చక్రి ముందు పూజ చేసిన తర్వాత మహాలక్ష్మిని తీసుకొద్దాము అనుకుంటారు. ఇంకా పూజ అంతా కూడా అయిపోతుంది. మహాలక్ష్మిని తీసుకురండి అనగానే ఇంకా మహాలక్ష్మిని తీసుకుని వచ్చేసరికి ఒక్కసారిగా అందరి ముఖాల్లో సంతోషం కనబడుతుంది. అంతా కూడా చాలా హ్యాపీగా మహాలక్ష్మి పెళ్ళినైతే అంగరంగ వైభవంగా చేస్తారు. చేసిన తర్వాత అంతా కూడా చాలా సంతోషపడతారు. మాధవ అని చెప్పాను కానీ చెప్పండి మామయ్య అని చెప్పనేసరికి ఆ ఇల్లు ఏంటి కోర్టు కేసులో ఏదో ఉందని అన్నారు, ఏంటా కేసు అనగానే జరిగిన విషయం అంతా చెప్తాడు. సరే నేను ఆ ఇంటిని బయటకు వచ్చేటట్టు చేస్తాను, ఇంటిని రీమోడలింగ్ చెయ్యండి, ఎందుకంటే ఇక మీదట కోడళ్ళు ఎవరొకరు వస్తూ ఉంటారు కదా, మా మహాలక్ష్మి కూడా అదే ఇంట్లో ఉంటుంది కదా అని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి ఇంకా మా పెద్ది కాస్త చాలా సంతోషపడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ప్రతాప్ వాళ్ళ చేతుల మీదుగా మహాలక్ష్మి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.